ఓకే. వీడియోని క్లిక్ చేసి చూస్తున్నారు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. సో, నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వెషన్స్‌లలో 6th సెమిస్టర్‌వి ఇంపార్టెంట్ క్వెషన్స్‌లలో 11th క్వెషన్ అండి. ఓకేనా? నేను చెప్పే 11th క్వెషన్ ఇప్పుడు స్టార్ మార్క్ క్వెషన్. ఒకసారి క్వెషన్ చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ది 2 స్పియర్స్ ఆఫ్ ది కోయాక్సియల్ సిస్టమ్ ఏంటి x² + y² + z² -5 + లాంబ్డా ఇంటూ ది ఈజ్ ఈక్వల్స్ టు 0 విచ్ టచెస్ ద ప్లేన్. ఇక్కడ ప్లేన్ ఈ ఈక్వేషన్ అనేది ఈ ప్లేన్ని టచ్ చేస్తుందని ఇచ్చిండు. ఒక చిన్న చేంజ్ అంతే. ఓకేనా? యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుంది కోయాక్సియల్ సిస్టమ్ అంటే మీకు తెలుసు కదా. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకు? గివెన్ ఈక్వేషన్ ఆఫ్ కోయాక్సియల్ సిస్టమ్ ఈజ్ ఇదే కదా. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇక్కడ యారో పెడతాను చూడండి. యారో పెట్టాలి కంపల్సరీ. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ఫామ్ టైప్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో ఈ ల్యాండాని ఈ లోపలికి మల్టిప్లై చేయాలంటే ఓకేనా. 2x ఇంటూ ల్యాండా అంటే 2 లాంబ్డా ఎక్స్, లాంబ్డా ఇంటూ వై అంటే లాంబ్డా వై, లాంబ్డా ఇంటూ 3z అంటే 3 లాంబ్డా జెడ్, -3 ఇంటూ లాంబ్డా అంటే -3 లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 1ని కంపేరింగ్ విత్ ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ ఉంటుంది కదా స్పియర్ది, x² + y² + z² + 2ux + 2vy + 2wz + d ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్. ఇప్పుడు దీని ప్రకారం ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే కంపేర్ చేస్తే ఇక్కడ u వాల్యూ ఏంటి? ఇక్కడ 2ux. u వాల్యూ ఏంటి? లాంబ్డా. u వాల్యూ లాంబ్డా. డన్. ఇప్పుడు v వాల్యూ 2vy. ఇక్కడ vy, ఇక్కడ v ముందు 2 లేదు కాబట్టి v వాల్యూ ఎంత? లాంబ్డా. ఓకే, v ముందు 2 లేదు కాబట్టి లాంబ్డా బై 2ని యాడ్ చేస్తాం మనం. ఓకే, v వాల్యూ లాంబ్డా బై 2. ఇక్కడ w వాల్యూ ఎంత? ఇది 2wz. ఇక్కడ w ముందు 2 లేదు కాబట్టి బై 2 వేసాను. w వాల్యూ 3 లాంబ్డా. w ఈజ్ ఈక్వల్స్ టు 3 లాంబ్డా బై 2. అండ్ d కాన్స్టాంట్. ఓకేనా? కాన్స్టాంట్ వాల్యూ ఎక్కడ ఉంది? -5 -3 లాంబ్డా. ఇక్కడ చూడండి కాన్స్టాంట్ -5 -3 లాంబ్డా అనేది కాన్స్టాంట్. ఓకేనా? ఇది d వాల్యూ. ఇప్పుడు మనం సెంటర్ కనుక్కోవాలి. ఓకేనా? కోయాక్సియల్ సిస్టమ్ తెలుసుగా మీకు. సెంటర్ అండ్ రేడియస్ కనుక్కొని మనం చేయాలి. ఇప్పుడు సెంటర్ ఫార్ములా ఏంటి? -u -v -w. ఓకే, డన్. సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ u వాల్యూ ఎంత? లాంబ్డా. డన్. v వాల్యూ ఏంటి? లాంబ్డా బై 2 లాంబ్డా బై 2. ఇక్కడ మైనస్ ఉంది. w వాల్యూ ఎంత? 3 లాంబ్డా బై 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. మనకి ఏం కావాలి? సెంటర్ రావాలంటే లాంబ్డా వాల్యూ అనేది మనకు కావాలి. ఓకేనా? ఇప్పుడు రేడియస్ కనుక్కోవాలి. మనకు లాంబ్డా వాల్యూ కావాలంటే రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ ఫార్ములా ఏంటి? √u² + v² + w² - d. డన్. ఇప్పుడు u² అంటే u వాల్యూ ఎంత? లాంబ్డా కదా. స్క్వేర్ ఉంది కాబట్టి లాంబ్డా స్క్వేర్ ప్లస్ v². v వాల్యూ ఏంటి? లాంబ్డా బై 2. హోల్ స్క్వేర్ అంటే లాంబ్డా స్క్వేర్ బై 2² అంటే 4 ప్లస్ w² అంటే ఇది w వాల్యూ ఇదే కదా. దీన్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది 9 లాంబ్డా స్క్వేర్ బై 4 మైనస్ d వాల్యూ ఏంటి? ఇదే కదా. -5 - 3 లాంబ్డా. -5 - 3 లాంబ్డా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ r ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో నెక్స్ట్ స్టెప్లో ఇందులో నుంచి మైనస్ని కామన్ తీస్తే ఈ మైనస్తో మల్టిప్లై అయ్యి ప్లస్ అవుతుంది. ఓకేనా? డన్. ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ 4 అనేది ఇక్కడ వరకు ఎల్సిఎం తీయాలి. ఓకేనా? లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ బై 4 ప్లస్ 9 లాంబ్డా స్క్వేర్ బై 4. ఇక్కడ వరకే ఈ 4 అనేది ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ ఎల్సిఎం చేస్తే ఇక్కడ లాంబ్డా స్క్వేర్ కింద 4 లేదుగా డినామినేటర్లో, కాబట్టి ఈ లాంబ్డా స్క్వేర్ని 4తో మల్టిప్లై చేయండి. 4 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 9 లాంబ్డా స్క్వేర్ బై 4 ప్లస్ 3 లాంబ్డా ప్లస్ 5. ఈ 3 లాంబ్డాని ముందు రాసుకున్నాను, ఈ 5ని కాన్స్టాంట్ని తర్వాత రాశాను. ఓకేనా? అండ్ ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 4 లాంబ్డా స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 9 లాంబ్డా స్క్వేర్ ఎంత మొత్తం ఎంత అవుతుంది? 14 లాంబ్డా స్క్వేర్ అవుతుంది బై 4.
ఇక్కడ ఏంటి 2 2s 2 7s 14 డన్. ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈజ్ అండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకోండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఆర్ వాల్యూ అనేది మనకి ఇంత వచ్చిందండి. ఆర్ వాల్యూ ఇంది, ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 7/2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 3 లాంబ్డా ప్లస్ 5 డన్. ఇప్పుడు మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చిండు, ప్లేన్ ఈక్వేషన్. ఇది రేడియస్ని అలాగే ఉంచండి. గివెన్ ఏంటి, ఈక్వేషన్ నెంబర్ 1 టచెస్ ద ప్లేన్, ఓకేనా. ఈక్వేషన్ నెంబర్ 1 టచెస్ ద ప్లేన్ అట. ఏం ప్లేను, ఇది 3x ప్లస్ 4y మైనస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఒక ఫార్ములా మనం యూజ్ చేయాలి, ఏంటంటే గిది. దెన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్. ఈ రేడియస్ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది మనకి, ఇది కదా రేడియస్. ఈ రేడియస్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఫార్ములా అండి, ఓకేనా. ఇది ఫార్ములా మాడ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఇది రేడియస్. డన్. ఇప్పుడు ఏ ఇంటూ ఎక్స్, ఏ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే ఏ వాల్యూ ఏంటి 3, కాబట్టి 3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఏంటి, ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి మైనస్ లాంబ్డా, ఓకేనా. ఎక్స్ వాల్యూ మైనస్ లాంబ్డా ఎక్కడి నుంచి అంటే నేను చెప్తాను నేనండి. ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ వచ్చేసి ఇది మైనస్ లాంబ్డా, ఇది వై వాల్యూ మైనస్ లాంబ్డా బై 2, ఇది జెడ్ వాల్యూ మైనస్ 3 లాంబ్డా బై 2, ఓకేనా. సెంటర్ ప్రకారం చూసుకుంటే ఓకే. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. అవి ఏ వాల్యూ 3, బి వాల్యూ 4 అండ్ సి వాల్యూ ఎంత, ఇక్కడ మైనస్ 15 ఉంది కాబట్టి మైనస్ 15 బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది రేడియస్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ క్యాన్సిల్ అయిందండి. 2 1s 2 2s 4 అండ్ మైనస్ 3 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా మైనస్ 15 మిగిలాయి బై అండర్ రూట్ 25 ఈజ్ ఈక్వల్స్ టు ఇది రేడియస్. ఇక్కడ మైనస్ 3 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా ఎంత, మైనస్ 5 లాంబ్డా మైనస్ 15 బై 5. ఇక్కడ 5 ఎందుకు వచ్చింది, రూట్ 25కి స్క్వేర్ ఎంత 5 కదా. డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది రేడియస్. ఇప్పుడు ఏం చేయాలంటే మాడ్ని తీసేయాలి మనం. ఈ మాడ్ ఉంది కదా, తీసేయాలి. అయితే ఏం చేయాలి, తీసేసి ఇక్కడ 5 లాంబ్డా ప్లస్ 15 హోల్ స్క్వేర్ బై 25, ఓకేనా. 5 లాంబ్డా ప్లస్ 15 హోల్ స్క్వేర్, ఇక్కడ లాంబ్డా తీసేస్తే, ఇక్కడ మాడ్ తీసేస్తే ఈ మైనస్ ఉన్న ప్లస్ అవుతుంది, ఓకేనా. మైనస్ ఉన్న ప్లస్ అవుతుంది. ఇక్కడ ఏం చేశానంటే ఈ రూట్ క్యాన్సిల్ కావడానికి, జాగ్రత్తగా వినండి ప్లీజ్, ఈ రూట్ క్యాన్సిల్ కావడానికి నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను. ఇక్కడ ఏం చేశాను, రెండు స్టెప్స్ చేశాను. ఈడ మాడ్ చేశాను అండ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను. చేస్తే ఇలా వస్తుంది మనకు. అండ్ ఇప్పుడు మనకు సాల్వింగ్ మెథడ్ చూసుకున్నాం. 5 లాంబ్డా ప్లస్ 15 హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఇలా వస్తుంది, ఓకే. ఈ 25ని ఈ రేడియస్కి మల్టిప్లై చేస్తే ఇలా మల్టిప్లై చేయాలి. అండ్ ఇక్కడ 25 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 225 ప్లస్ 150 ఈజ్ ఈక్వల్స్ టు ఇది. ఇప్పుడు ఈ 25 ఇంటూ ఇది చేయాలి, 25 ఇంటూ 7/2, 25 7s ఎంత 175/2 ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 25 75 లాంబ్డా ప్లస్ 5 ఇంటూ 25 125. ఇవన్నీ ఇటు పట్టుకొచ్చేస్తే మైనస్లు అవుతాయండి, ఓకే. డన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఏటికి సపరేట్ రాసుకోవాలి, దాని కోఎఫిషియంట్కి సపరేట్ రాసుకోవాలి. ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ లాంబ్డా స్క్వేర్ లాంబ్డా పక్కకు రాసుకోవాలి, కాన్స్టెంట్స్ పక్కకు, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. ఇక్కడ చూడండి మైనస్, ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఉంది కాబట్టి వీటికి ఎల్సిఎం 2 అనేది చేయాలి. 2 చేస్తే ఇక్కడ 25కి 2 అనేది మల్టిప్లై చేస్తే 50 లాంబ్డా స్క్వేర్ అవుతుంది. మైనస్ 75 లాంబ్డా మైనస్ 100. ఇవి సాల్వింగ్ చేస్తే 75 లాంబ్డా మైనస్ 150 ఎంత, మైనస్ 75
125 మైనస్ 225 ఎంత? -100. దెన్ ఇక్కడ 175 మైనస్ 50 లాంబ్డా స్క్వేర్ ఎంత? 125 లాంబ్డా స్క్వేర్ బై 2 -75 -100 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ సాల్వింగ్ చూసుకోండి, ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ఇది ఏం ఎల్సిఎం చేశాను, మళ్ళీ ఈ 2ని 75కి 100కి మల్టిప్లై చేశాను. ఈ 2 0ది పంపించేస్తే 0 అవుతుంది. ఓకే, ఇది సాల్వింగ్ మెథడ్ చూసుకోండి, ఈజీగానే ఉంటుంది. ఇందులోకి వెళ్ళి 25 కామన్ తీసాను. ఓకే, ఇంట్లో వచ్చింది. దీన్ని ఫ్యాక్టరేషన్ చేస్తే మనకు లాంబ్డా వాల్యూస్ అనేవి వస్తాయి. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ 2 వచ్చింది. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు -4/5 వచ్చింది. ఓకేనా, ఈ రెండు వాల్యూస్ అనేవి మనం సెంటర్ ఉంది కదా, మనకు సెంటర్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ సెంటర్ సబ్స్టిట్యూట్ చేయ ముందు ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా, ఈక్వేషన్ నెంబర్ 1 మనకి ఇచ్చింది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇక్కడ లాంబ్డా 2ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే ఇలా వస్తుంది మనకు. ఈక్వేషన్ ఏంటి? x² + y² + z² + 4x + 2y + 6z -11 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇంకో వాల్యూ ఉంది, సబ్స్టిట్యూట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు -4/5 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ లాంబ్డా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను అంతే. చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ సాల్వింగ్ చూసుకోండి, స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఈ సాల్వింగ్ మెథడ్ ఈజీగా ఉంటుంది. ఎంత వచ్చింది లాస్ట్ ఈక్వేషన్? 5 ఇంటూ, ఇందులోకి వెళ్ళి 5 కామన్ తీసాను, 5 ఇంటూ x² + y² + z² -8x -4y -12z -13 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, డన్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనకు 2 ఈక్వేషన్స్ వచ్చాయి, అవునా? చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ద 2 స్పియర్స్ ఆర్, ఈ 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా. డన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.